అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. భారత రాజకీయాల్లో కొన్ని పేర్లు వినగానే ధైర్యం, పోరాటం, ప్రభావశీల న్యాయకత్వం గుర్తొస్తాయి. అలాంటి పేర్లలో ఒకటి బాల్కేశవ ఠాక్రే, అంటే శివసేన స్థాపకుడు. ఈయన 1926వ సంవత్సరంలో జనవరి 23వ తేదీ నాడు పూణేలో జన్మించారు. బాల్ ఠాక్రే చిన్ననాటి నుంచే సూటిగా మాట్లాడే మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఆయనలో ప్రత్యేకత ఏమిటంటే మాటల్లో తడబాటు ఉండదు. నిర్ణయాల్లో వెనకడుగు ఉండదు. ప్రజల సమస్యలపై గట్టి స్పందన. అందుకే అతని మాటకు ప్రజల్లో బలమైన ప్రభావం ఉండేది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే బాల్ ఠాక్రే మొదట కార్టూనిస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అంటే పెన్నుతో ప్రజల సమస్యలను ఎత్తి చూపాడు. సమాజంలోని లోపాలను వ్యంగ్యంగా చూశాడు. అక్కడే మొదలైంది అతని పోరాట స్వభావం. కాలం మారింది. సమాజంలో సమస్యలు పెరిగాయి. అప్పుడు బాల్ ఠాక్రే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రజల కోసం ఒక ఉద్యమం కావాలి. అందుకే శివసేనను స్థాపించాడు. ఇది కేవలం పార్టీ మాత్రమే కాదు. ఒక భావోద్వేగం, ఒక పోరాట ధ్వని, ఒక పెద్ద రాజకీయ శక్తి. బాల్ ఠాక్రే రాజకీయాలలో ఎన్నో మాటలు, ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ అతని బలం మాత్రం ఒక్కటే. ప్రజలు ఆయనను లీడర్ అని మాత్రమే కాదు, టైగర్ అని కూడా పిలిచేవారు. ఎందుకంటే ఆయన మాటలు గర్జనలా ఉంటాయి, నిర్ణయాలు మెరుపులా ఉంటాయి. బాల్ ఠాక్రే జననం అంటే భారత రాజకీయాల్లో ఒక ప్రభావశీల నాయకుడి ఆరంభం. ఒక వ్యక్తి, ఒక ఉద్యమం, ఒక చరిత్ర. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.